అవునా? ఆనంది గర్భవత. అందుకనా ఆనంది నన్ను పట్టుకోవాలని తరిమింది? దొరికావా? శివంగిలా నీ మీద పడి చంపేస్తుంది, ఇది గ్యారంటీ. నీ అదృష్టం బాగుండి 2 సార్లు ఆనంది చేతికి చిక్కి తప్పించుకున్నావు. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావు? రేయ్, ఇందులో నువ్వు చేసింది చాలా తక్కువ, కానీ మొత్తం చేసింది మిత్రా మేడం. ఆవిడ పేరు ఎక్కడ బయటపడుతుందో అని చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చే మూడ్లో ఉంది. అక్కడ నీకు ఉద్యోగంతో పాటు నెల నెల మిత్రా మేడం దగ్గర నుంచి 50,000 నీ అకౌంట్లో పడతాయరా? అయినా సరే నేను వెళ్ళను సార్. పిచ్చివాడా, ముద్దొచ్చినప్పుడు సంకనెక్కాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడే తలుపు తీయాలి. ఇదే ఛాన్స్గా తీసుకో. మిత్రా మేడంని నీకు తోచినంత డబ్బు డిమాండ్ చేయి. ఆ డబ్బుతో సెటిల్ అయిపోరా. ప్రస్తుతానికి ఒక 30 లక్షలు అడుగు. 30 లక్షలా? రే, అన్ని లక్షలంటే నీకు నాకు ఎక్కువరా. మిత్రా మేడంకి ఏంట్రా, కోటీశ్వరరాలు. మహేష్ సార్ని పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కోట్లు వస్తాయి? ఆవిడ ఇస్తుందంటారా? ఇవ్వకపోతే మత్తుమందు గురించి మొత్తం పోలీసుల ముందు కక్కేస్తానన్నావనుకో, మరుక్షణం నీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఒకవేళ ఈ డీల్కి ఒప్పుకోలేదనుకో, సింపుల్గా ఆ తప్పుని పోలీసుల మీద పడేస్తుంది. వాళ్ళు నీ మీద గంజాయి కేసో మర్డర్ కేసో పెట్టి బెయిల్ రాకుండా చేసేస్తారు. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను, బాగా ఆలోచించుకో. ఓకే? నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి అశ్విన్? మహేష్ సార్ మనల్ని హనీమూన్కి వెళ్ళమని అనడానికి ఇంకో అర్థం ఉంది. ఎన్ని అర్థాలున్నా నేనెక్కడికి వచ్చేది లేదు. ఆనంది, ఒక 2 నిమిషాలు నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వే నిర్ణయం తీసుకున్నా అది నీ ఇష్టం. ఏంటో చెప్పు. నీ గురించి నా గురించి పక్కన పెట్టు. అమృత శ్రీధర్ల గురించి కొంచెం ఆలోచించు ఆనంది. నువ్వు రాను అనడం కరెక్టే. నేను కూడా నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఏ పని నువ్వు చేసుకోలేవు, అది నాకు తెలుసు ఆనంది. ఓ, నేను రాను అంటున్నానని మా అక్క బావల గురించి కూడా అడుగుదాం అనుకున్నాను. కానీ అడగలేదు అని మహేష్ సార్తో అడిగినట్టు కాకుండా అడిగావా? అయ్యో ఆనంది, దానికి నువ్వు ఇలాంటి అర్థాలు తీస్తావని తెలిసే నేను మహేష్ సార్ని అడగలేదు. అయితేనే నువ్వు ఆయనని అడగాలనుకుంది తెలిసిందిగా. అందుకేగా అక్క వాళ్ళని కూడా ఆయన పంపిస్తాను అన్నారు. ఆ మాట ఆయన అన్నందుకైనా నువ్వు వెళ్తాను అని ఒప్పుకుంటే ఎంతో సంతోషించేవారు. అరే, ఎవరి సంతోషం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నా మనసు పడుతున్న వేదన గురించి ఎవరు పట్టించుకోరే. సరే, నువ్వు బాధపడుతున్నంత మాత్రాన, వేదన అనుభవిస్తున్నంత మాత్రాన నీ సమస్య వెంటనే పరిష్కారం అయిపోతుందా? చెప్పానంది. మనం వెళ్ళకపోతే శ్రీధర్ అమృత గురించి ఎలా ఉన్నా పాపం మురళీ జయంతి వాళ్ళు కూడా వెళ్ళలేరు కదా. వాళ్ళెందుకు వెళ్ళరు? వెళ్తారు. ఎలా వెళ్తారు? మన కంపెనీ పంపించాలి కదా. పంపిస్తారని అన్నారుగా. ఆనంది, మహేష్ గారు కంపెనీలో ఏ కొత్త పని చేసినా నీ ఆనందం, నీ సంతోషం కోసమేగా చూస్తున్నారు. ఇది కూడా అంతే. మహేష్ గారికి అసలు ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఖచ్చితంగా నువ్వే ఆనంది. ఇప్పుడు నువ్వే వెళ్ళను అనంటే ఆయన ప్రారంభించాలి అనుకున్న స్కీమ్ ఆరంభంలోనే ఆగిపోతుంది కదా. మీ శ్రీధర్ బావ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని మరి వచ్చింది ఎవరి కోసం? అమృత కోసమే కదా. అలా తన కోసం వచ్చినా మీ బావ అమృతని కూడా తనతో పాటు ఉండమని అనొచ్చు కదా.